నీతి స్వరూపుడవు, దేవుడుగా మా దేవుడవు. నాయనా నీకే వందనాలు. అక్షయుడా, అదృశ్యుడా, అనంతుడా, సర్వం నీవై ఉన్న దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పేరు పట్టి మమ్మల్ని పిలిచిన మా ప్రభువా నీకు స్తోత్రములు. పోయబడిన పరిమళ తైలంతో సమానుడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన నీతిమంతుల త్రోవలు సరళం చేయవాడా నీకు స్తోత్రములు. దేవుని గొర్రె పిల్ల నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా మంచి కాపరి, ఆత్మల కాపరి అయి ఉన్న దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా అతిక్రమ క్రియలను బట్టి నలగొట్టబడినావు తండ్రి. మా దోషములను బట్టి గాయపరచబడిన వాడు నానా, మా రోగములను భరించిన వాడవు నీవే, మా వ్యసనములు వహించిన వాడవు నీవే. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా దయగల దేవుడవు, కృపగలిగిన దేవుడవు తండ్రి. ఉదయకాల వేళ నీ బంగారు పాదముల వద్ద చేరి నాయన మేమందరం మిమ్మల్ని స్తుతించాలని, ఆరాధించాలని ఆశతో వచ్చి ఉంటుండగా నాయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవే కదా నాయన తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం నుండి ప్రభా ప్రార్థించిన నీ ప్రియ బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచిన బిడ్డలను బట్టి వందనాలు నాయన. ఇదిగో తండ్రి, ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చి ఉంటున్నాం ప్రభా. అయ్యా నీ బిడ్డ నిలవబెట్టి నానా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడబోతున్నందులకై స్తోత్రాలు. జామీ రవికుమార్ బ్రదర్ సులువు చాటున మరుగుపరచండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందిస్తుండగా మేమందరం కూడా శ్రద్ధగా విని తండ్రి ప్రభా మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా మేము జీవించటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. నాన్న పాస్టర్ గారు చేస్తున్న పరిచయం అంతట్లో మీరు తోడుగా నీడగా ఉండండి ప్రభా. కుటుంబాన్ని దీవించండి నాయన, బిడ్డను ఆశీర్వించండి. వారు చేస్తున్న పరిచర్య అంతట్లో తోడుగా నీడగా ఉంటూ వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి, అక్కర్లు తీర్చండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా నాయన యుద్ధ సమయంలో మేము ఉంటున్నాం ప్రభా. అయ్యా మీ చిత్తం అయితే యుద్ధాన్ని ఆపివేయాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నష్టాన్ని తగ్గించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేశాల మధ్య నాయన తండ్రి ప్రభా అయ్యా సత్సంబంధాలు నెలకొల్పమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి మీరే ఆది అంతము నుండి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. మీ చిత్తం అయితే నాన్న మేమందరం కూడా మరొకసారి కలుసుకుని మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరే కృపనిమ్మని, నిబిడను నాయన తండ్రి మీరే దీవించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని నాము తండ్రి. ఆమెన్, ఆమేన్. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. జాన్ సేకర్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి రెవరెండ్ జామీ రవికుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మరి మనందరికీ తెలిసిన వారే. రెవరెండ్ జామీ రవికుమార్ గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య, గిరిజన ప్రజల ప్రాంతాల మధ్య రవి గారు ప్రభుని ఆసక్తితో సేవిస్తున్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తున్నారు. రవి గారు మరియు అతని ప్రియ సతీమణి సునీత గారులకు గ్రేస్ అనే కుమార్తె ఉన్నది. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరం మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. గుడ్ మార్నింగ్ బ్రదర్. వెల్కమ్ బ్రదర్. యేసుక్రీస్తు నామంలో నిశ్చయ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న ఉదయకాల సమయంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ దినాన మన వాక్య ధ్యానాంశము హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నొకొక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటుని. ఈ చదువుబడిన వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం కానీ పరిశీలన చేసినట్లయితే, ఆ రాయబడ్డ మాటలు చూసినట్లయితే ఇదే మాటలు మనకి కీర్తన గ్రంథంలో మనకి కనబడతాయి. కీర్తన 40వ అధ్యాయం 8వ వచనంలో కానీ చూసినట్లయితే ఇవే మాటలు మనకి కనబడతాయి. అక్కడ అంటారు 6వ వచనంలో, బలులైనను నైవేద్యములను కొరటలేదు, నువ్వు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార్థ బలులైన నువ్వు తెమ్మనలేదు. అప్పుడు
పుస్తక చుట్టలో నన్ను గురించి రాయబారి ప్రకారం నేను వచ్చి ఉన్నాను దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నదని చెప్తున్నాను. ఇది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు శరీరము మన రక్షణ యాగము. యేసుక్రీస్తు పొందిన శ్రమలు మన విడుదలకు అవి మార్గాలుగా నిలిచిపోయాయి. సో ఏ శరీరం అయితే యేసుక్రీస్తుకి ఇవ్వబడ్డాదో ఆ శరీరాన్ని నలుగొట్టుకున్నాడు ఆయన. ఆ శరీరాన్ని నీ కొరకు నా కొరకు చీల్చుకున్నాడు ఆయన. ఆ శరీరం నీ కొరకు నా కొరకు దున్నబడ్డది. ఒకవేళ మనం చూసినట్లయితే యోహాను సువార్త 19:1 రాయబడ్డ మాట ఏంటంటే, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించానని చెప్పి రాయబడి ఉంది. అదేవిధంగా మార్కు సువార్తలో కూడా రాయబడ్డ మాట ఏంటంటే 15:15 పిలాతు జనసమూహం సంతోషపెట్టుకు మనసు గలవాడై వానికి బర్బాను విడుదల చేసి కొరడాలతో కొట్టించి యేసును కొరడాలతో కొట్టించి శిలువకు అప్పగించిన రాయబడి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనంలో రాయబడ్డ మాట ఏంటంటే, ముండ్ల కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలు నుంచి యూదుల రాజా శుభమని ఆయన అపహసించిరి. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లు తీసుకొని దానితో ఆయన్ని తల మీద కొట్టిరి. సో తల మీద కొట్టిరి అని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. అదేవిధంగా యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో కానీ ఒకవేళ మనం గమనించినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, సైనికుల్లో ఒకడు ఈటితో ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీరును కారినని రాయబడి ఉంది. అదేవిధంగా కీర్తన 22:16 కానీ ఒకవేళ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను అని చెప్పి ఆయన చెప్పుకొస్తూ అన్నాడు. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న మాట ఏంటంటే, యేసయ్య ఈ లోకంలో కోసం శరీరాన్ని అమర్చాడు. ఆ అమర్చబడ్డ శరీరంలో అణువణువు నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డది. అది మనం చిన్నప్పుడు సండే స్కూల్లో వింటాం ఏమనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. సండే స్కూల్ అడిగినప్పుడు ఇంత ఇంత అంటే ఇంత అని చెప్తారు. మనం కూడా సండే స్కూల్ ఆ విధంగానే పెరిగాం. కానీ ఆ ప్రేమ వెనకాతలో ఉన్న ఆ శ్రమ, ఆ కష్టం, ఆ బాధ, ఎంత యాతన చెందాడో, ఆయన పొందిన ప్రతి గాయం నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వంటే ఎంత ఇష్టమో అది చెబుతూ ఉంది. ఒకవేళ మనం చూసినట్లయితే క్రీస్తు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా యుక్త కాలంలో క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. మంచివాని కొరకు ఎవడైనా తెగింపవచ్చును కానీ మనలాంటి పాపుల కోసం చనిపోయాడు. అంతేకాకుండా మాట చెప్తూ అంటారు, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టిన వాడి కంటే గొప్పవాడు లేడు అంటారు, ప్రేమ కలిగిన వాడు లేడు అంటారు. మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారు ఉన్నప్పుడు స్నేహితులుగా లేం, మనం శత్రువులుగా ఉన్నాం. మనం శత్రువులుగా ఉన్నప్పుడు సైతము ఆయన ఏదైతే కొండ మీద ప్రసంగంలో చెప్పాడో, శత్రువుల్ని ప్రేమించండి, హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడో, అదే ప్రేమను మన పట్ల ఆయన వెల్లడపరిచినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా సర్వసాధారణంగా క్రైస్తవ
మన ఒక మర్యాదలో చూసినట్లయితే ఆయన పంచగాయాల నుంచి రక్తం కారింది. ఆ పంచగాయాలు నుంచి వచ్చిన రక్తంతో నువ్వు నేను శుద్ధీకరించబడ్డామన్న మాటలు మనం ఎక్కువగా మనం వింటూ ఉంటాం. మనం ఒకవేళ మనం చూసినట్లయితే కాళ్ళు చేతుల్లో కొట్టబడ్డ మేకులు, అదేవిధంగా పక్కలో పొడిచిన ఆ బల్లిపోటు కోసం ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ మనం చూసినట్లయితే మనం చెప్పినంత విన్నంత సులువైన పరిస్థితులు అవి కావవి. బైబిల్లో మనం చూసినట్లయితే 129 కీర్తన 123 అంటాడు, దున్నువారు నా వీపుపై దున్నారు అంటాడు ఆయన. దున్నువారట ఎడమా మనం పొలాన్ని సిద్ధపరిచినప్పుడు ఏ విధంగా అయితే చారలుగా దున్నుతామో ఆ విధంగా యేసుక్రీస్తు వీపటమా దున్నబడ్డదట్రా. మనం చూసినట్లయితే 129:3 దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరని చెప్పి అక్కడ రాయబడి మనకి ఉందమ్మా. ఆయన వీపు మీద దున్నారట్రా. అంతేకాకుండా యెషయా గ్రంథకర్త 50 అధ్యాయంలో చూసినట్లయితే 6వ వచనంలో కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయ వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్ము వేయ వారికి అవమానపరచవారికి నా ముఖమును దాచుకొనలేదు. ప్రభు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకు రాతి వల్ల నేను చేసుకుంటున్నా అంటారు. ఒకవేళ మరికొంచెం వాక్యంలోకి మనం వెళ్లే ముందుగానే మనం చూసినట్లయితే సొలొమోను గ్రంథకర్త రాసిన పరమగీతాలలో యేసుక్రీస్తుని గురించిన వర్ణన మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఆయన అంటాడు 5వ అధ్యాయం 9వ వచనంలో, స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నువ్వు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతను గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజు వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షం వలె కృష్ణవర్ణములు, అతని నొక్కులుగా కనబడుచున్నవి, అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టు ఉన్నవి, అవి చక్కగా తాచిన రత్నములే ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభులే ఉన్నత భూభాగములు, అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె పరిమళించును. ఆ విధంగా మనం కానీ చదువుకెళ్ళినట్లయితే ఇతడే లాస్ట్లో అంటది, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు, యెరూషలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు అని చెప్పి వర్ణించుకుంటూ వస్తుంది ఆమె. అటువంటి వాడు యెషయా గ్రంథానికి మనం వచ్చినప్పటికి కానీ చూసినట్లయితే ఆ యెషయా గ్రంథంలో యెషయా గ్రంథకర్త వర్ణించిన విధానాన్ని కానీ మనం చూసినట్లయితే అక్కడ అంటాడు ఆయన, లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగా ఉండెను. అతడు తృణీకరింపని వాడు కనుక మనం అతని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతను మన రోగములో భరించింది. చూడనల్లని వాడుగా 10,000 మంది పురుషులలో పోల్చదగిన వాడు చూడనల్లని వాడుగా మారిపోయాడట. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే దేవునికి మన పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తున్నాయి. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని చెప్పబడినట్టుగా అదేవిధంగా మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 9:22 వచనంలో రాయబడ్డ మాట ఏంటంటే, సర్వసాధారణంగా ధర్మశాస్త్రం ప్రకారము రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదు అంటాడు అక్కడ ఆయన. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించకుండా పాపక్షేమం కలుగుదని సమానంగా మనం చెప్పవచ్చునని చెప్పి అక్కడ మనకి వ్రాయబడి ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఏంటి రక్తం యొక్క ప్రాముఖ్యత మనం ఆలోచన చేసినట్లయితే లేవీకాండము 17:11 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే,
చూద్దాం ఒకసారి. 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పొయ్యిటికే దాన్ని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. సో రక్తము దేహానికి ప్రాణం. అందుకే యాక్సిడెంట్లో రక్తం పోయినా, లేదు మన శరీరంలో రక్తం యొక్క శాతం తగ్గిపోయినా ఏమవుద్దంటే మనిషి చనిపోతూ ఉంటాడు. అంతేకాకుండా రక్తంలో ప్రాణం ఉంది. ఆ ప్రాణానికి ప్రాయశ్చిత్తం చేయగలిగే శక్తి ఉంది. సో నీ నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించి క్షమాపణ దయచేశాడు, పరిశుద్ధి దయచేశాడు. యేసుక్రీస్తు గొర్రెపిల్ల వంటి, మనము గొర్రెపిల్ల వంటి అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపల్లె వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడ్డాము అని చెప్పి ఆ పేతురు గ్రంథకర్త 1 అధ్యాయం 18-19 వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు క్షయమైన వస్తువులతో మీరు విమోచించబడలేదు కానీ, 18 చూద్దాం, పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవచనం విడిచిపెట్టుకుని వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడుతున్నారు మీరు ఎరుగురా. సో ఆయన రక్తాన్ని చిందించి ఆయన శరీరాన్ని నలుగొట్టుకొని నీకు నాకు విడుదల కలుగు చేశాడు. ఆయన బైబిల్ చెప్పినట్టుగా యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపములను పవిత్రులుగా చేయనని చెప్పినట్టుగా 1 యోహాను పత్రిక 1:7. అంతేకాకుండా మత్తయి సువార్తలో ఆయన సిలువకి వెళ్ళే ముందు అంటాడు, మీ కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం అంటాడు. ఆయన దేవుడు ఆయనకి శరీరాన్ని అప్పగించాడు. ఆ శరీరంలో, ఎందుకంటే మానవ శరీరంలో 7-8% రక్తం ఉంటుందట. అదేవిధంగా 6-6.5 లీటర్ రక్తం ఉంటుందట. అందా మనం చదివిన వాక్య భాగంలో చూసినట్లయితే ఆయన పొడవుగా రక్తమును నీరును కారిన బైబిల్లో మనకి రాయబడి ఉన్నది. ఒకవేళ సొలొమోను గీతం నుండి యెషయా సమ వరకు కానీ మనం చూసినట్లయితే సౌందర్య గీతమే నిలిచిన వాక్యం పరమగీతాల్లో దేవుని యొక్క సౌందర్యం కోసం మనం వినగలిగాం. 10,000 మంది పురుషులలో పోల్చదగిన వాడు ప్రత్యేకుడని ఆ ప్రియుని మహిమను అక్కడ కీర్తించాడు. ఆయన ముఖ వచ్చస్సు ఎడమ, ఆయన కురులు, అవన్నీ కూడా వర్ణించాడు అక్కడ చూసినట్లయితే ఆయన శరీరం అందమైన మందిరంగా మనకు కనబడుతుంది. ఆయన భుజాలు బలమైన స్తంభాలుగా మనకు కనబడుతున్నాయి. ఆయన మనసు, ఆయన ఆకర్షించే మహిమ, ఆయన శృతి రూపం మనకు కనబడుతుంది. కానీ యెషయా గ్రంథంలో చూసినట్లయితే మన పాపభారం అంతా ఆయన మీద పడగా ఆ అందం బాధలో కరిగిపోయింది, ఎడబాటులో కరిగిపోయింది. యెషయా చెప్పిన శ్రమల గాథలో ఆయన రూపం మారిపోయింది. గాయాల గీతలతో విన్ను చీలిపోయింది, వేదన ముద్రలతో శరీరం నిండిపోయింది. మనుషుల్లో 10,000 మంది పురుషుల్లో పోల్చదగిన అందమైన వాడు, సుందరమైన వాడు వేదనలో, అవమానంలో నిండిపోవలసి వచ్చింది. సౌందర్య కిరీటం ధరించిన వాడు ముళ్ళ కిరీటం ధరించవలసి వచ్చింది. కలవరి దారిలో నడిచినప్పుడు రక్తం ప్రేమగా మారింది. శ్రమల మధ్య వెలిసిన సత్యం, ఆ బాధల్లోనే నీకు నాకు వినిపించిన విమోచన గీతం. సొలొమోను గీతంలో మహిమ, యెషయా గ్రంథంలో శ్రమ. అందం నుండి త్యాగం వరకు, రక్షణకర్త పూర్తయ్యే వరకు అందమైన ప్రభువు బాధల్లో నిలిచాడు. ప్రేమలో మార్పు లేదు. శరీరం గాయమై మారిన ఆయన రక్షణ వెలిగే నీ కొరకు నా కొరకు నిలిచినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకవేళ యేసుక్రీస్తు దేవుడి శరీరాన్ని అమరిస్తే ఆ శరీరంతో ఆయన ఏమేమి చేసాడో మనం కానీ ఆలోచన చేసినట్లయితే, సిలువ బరువు సుమారుగా 450 కేజీల పైన ఉంటుందంట. దాని పొడవు 15 అడుగులు, సిలువ వెడల్పు 8-9 అడుగులు.
సిలువలో వేటుకు వాడిన మేకులు 3 మేకులు 2 చేతులకు వేశారు, 2 కాళ్ళు ఒకే దాని మీద పెట్టి మేకులతో గుచ్చారు. సిలువ మొయ్యలేక 14 సార్లు తూలిపోయాడు ఆయన. ఒకసారి కురేనైన సీమోను సిలువ మోసినట్టుగా వాక్యం అని చెప్తూ ఉంది. సిలువలో సుమారుగా 17 గంటల దాహంతో ఉన్నాడు ఆయన. ఆయన చర్మంపై ఉన్న గాయాలు సుమారుగా 5,480 గాయాలు, లోతైన గాయాలు 150 దాకా ఉన్నాయి. ముళ్ళ కిరీటం వల్ల కలిగిన గాయాలు 17. సిలువ మోసినప్పుడు కాని రక్తం బొట్లు దాదాపుగా 22,000 అంటే 6.5 లీటర్ల రక్తం కాగిందట. చెప్పినట్టుగా యెషయా గ్రంథం చెప్పినట్టుగా ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు రక్షణ కలిగింది. ఆయన పొందిన గాయాల చేత నీకు నాకు పరిశుద్ధత కలిగింది. ఆయన ప్రేమను వర్ణించాలంటే మనకున్న శక్తి కానీ సామర్థ్యం కానీ మనకి చాలదు. మనకి ఒకవేళ మనం చూసినట్లయితే, ఇందాక మనం చూసినట్లయితే ఆ ముండ్ల కిరీటం కోసం కానీ ఒకవేళ మనం ఆలోచించినట్లయితే ఆ యొక్క ముళ్ళ కిరీటం అనేది మధ్యప్రాచ్యంలో, అదేవిధంగా ఇక ఇజ్రాయేలు ఆ తక్కిన ప్రాంతాల్లో దొరికే ఒక రకమైన ముళ్ళతో కూడింది. అది సుమారుగా 6 నుంచి 9 ఇంచీల పొడవు ఉంటుంది. మనం కానీ పరిశీలన చేసినట్లయితే మన యొక్క నరాలన్నీ కూడా బ్రెయిన్కి అవి అటాచ్ అయి ఉంటాయి. కాబట్టి ఆ ముళ్ళ కిరీటం గుచ్చబడినప్పుడు ఆ 17 చోట్ల బలమైన గాయాలు తగిలినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. మనం చూసినట్లయితే 24 పెద్దలు అంటారు, వారి తల మీద కిరీటాన్ని తీసేసి ఆయన పాదాల మీద పడేసి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఆ కిరీటాలు ధరించడానికి మేము యోగ్యులమే కాము, నువ్వు ఒక్కడివే ఆ కిరీటాలు ధరించడానికి నువ్వు యోగ్యుడివి. కాబట్టి ఆ కిరీటాన్ని నువ్వే ధరించు అనే సందర్భాన్ని ప్రకటన గ్రంథంలో మనం అది చూడగలం. మనం ఆ ప్రకటన గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా మనకు అక్కడ కనబడుతుంది. చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథం చూసినట్లయితే 4:11 చదువుతున్నాండి. ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాడిని ఎదుట సాగిలపడి యుగములు జీవించిన వానికి నమస్కారం చేయగా, ప్రభువా మా దేవా, నువ్వు సమస్తము సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఎండెను, దాన్ని బట్టే సృష్టింపను గనుక నువ్వే మహిమ ఘనత ప్రభావం పొందనడు అని చెప్పుచు తమ కిరీటం నా సింహాసనం ఎదుట వేసిది. సో నీకు నాకు మహిమ కిరీటాన్ని ఇచ్చేవాడు, జీవ కిరీటాన్ని ఇచ్చేవాడు అమ్మా. ఆయనకట చూసినట్లయితే ముళ్ళ కిరీటాన్ని బహుమతిగా ఇచ్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ఆయన ఆలోచన అంతా నీ కొరకు నా కొరకే, ఆయన ప్రార్థన అంతా నీ కొరకు నా కొరకే, ఆయన శ్రమ సమస్తము ఆయన నీ కొరకు నా కొరకే ఆలోచనలో ఉన్నాడు ఆయన. సో అటువంటి ఆయనకి ముళ్ళ కిరీటాన్ని అల్లి వారి శిరస్సుపై పెట్టినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. దాని నుంచి ఆయన రక్తం చిందించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా ఆ ఇవ్వబడ్డ శరీరంలో సమస్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన దారబోసాడు. ఆయన ముళ్ళ కిరీటం నిశ్శబ్దంగా లేచిన ప్రాంగణంలో సైనిక చేతుల్లో ముళ్ళ కిరీటం రాజాది రాజు తలపై పెట్టగా వేదన గీతమే మారిన క్షణం ఆ కిరీటం గుచ్చిన ప్రతి ముళ్ళు తలలో లోతైన గాయాలు అయ్యాయి. రక్తదారుల చెంపలపై జారగా ప్రేమ కథ భూమిపై రాయబడ్డది. అది బంగారం కిరీటం కాదు,
అది ముళ్ళతో నేసిన కిరీటం, అది అవమానపు చిహ్నం కాదు, మన రక్షణకు చెల్లించిన ధర. ఆ కిరీటం ధరించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. గాయాల నొప్పిలో కూడా క్షమను పలికిన ప్రేమామూర్తి. ప్రతి ముళ్ళు లోతుగా గుచ్చగా తలపై గాయాలు మరింత పెరిగాయి. ఆ బాధలో ఆయన లోకానికి కృపనే చూపించాడు. కలవరి ధరలో నడుస్తూ ముళ్ళ కిరీటంలో నొప్పిలో కూడా రక్షణ సత్యమే వెలిగించాడు. సో ఆ బాధతో నిండిన ప్రేమ ఉంది. లోతైన గాయాల మధ్య ఆయన పొందిన శ్రమలు మనకి ఉన్నాయి. సో మన జీవితంలో ఆయన ఆ కారుతున్న పంచగాయాలతో కారుతున్న రక్తం, ఇవన్నిటి విషయంలో మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఆయనకి ఇవ్వబడ్డ శరీరంలో ప్రతి అణువణువు ఆయన నీ కోసం నా కోసమే దారబోసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఒక రక్త బొట్టును కూడా ఆయన తన కొరకు దాచుకున్నట్టుగా బైబిల్లో మనకి రాయబడలేదు. అది. సో ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న మాట ఏంటంటే, ఆయన ఎన్ని శ్రమలు పొందాడు, ఎటువంటి శ్రమలు ఆయన పొందాడు, ఈ విషయాలు ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఈ విషయాల కోసం ఎప్పుడైనా మనం అవగాహన మనం కలిగి ఉన్నామా? మన చిన్నప్పుడు సండే స్కూల్లోనో చర్చిలో చెప్పినట్టుగా అది చిన్న విషయం ఏమీ కాదు. అది చిన్న విషయం ఏమీ కాదు. అది ఎంతో శ్రమతో కూడింది, ఎంతో త్యాగంతో కూడింది, ఎంతో ఇబ్బందులు కూడిన పరిస్థితి, ఎంతో అవమానంతో కూడిన పరిస్థితి. అంతేకాకుండా మరి కొంచెం మనం కానీ ముందుకు కానీ వెళ్ళినట్లయితే అక్కడ రాయబడ్డ మాటలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన కొట్టారట. ఒకవేళ కొరడా కోసం మనం ఆలోచన చేసినట్లయితే ఆ కొరడా మామూలుగా మనం వాడే కొరడా కాదు. అది దాన్ని పెల్గ్రామ్ అని చెప్పి అంటారు. దాని హ్యాండిల్ వుడ్తో చేయబడుతుంది. అదేవిధంగా దాని తాళ్ళు లెదర్తో ఉంటాయి. ఆ చివరిన బోన్స్ అదేవిధంగా మెటల్తో ఉంటాయి. అవి ఒక్కసారి తగిలిన తర్వాత మన బయటికి దాన్ని లాగినప్పుడు చర్మం అంతా ఊడి బయటకు వచ్చేస్తుందట. అంతేకాకుండా మనకి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా తీశారు. అందులో యేసుక్రీస్తుగా యాక్ట్ చేసిన వ్యక్తికి ఈ కొరడాలు కొట్టే సీన్ తీస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 2 చర్మ పొరలు వేశారు, ఆర్టిఫిషియల్ చర్మ పొరలు. అందులో ట్రైన్డ్గా కొరడ కొట్టగల ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారు. ఆ వ్యక్తి ఆయన కొట్టినప్పుడు ఈ 2 ఆర్టిఫిషియల్ చర్మాలు దాటి ఒరిజినల్ చర్మం దగ్గరికి వెళ్ళి లాగినప్పుడట ఒకే దెబ్బకి రక్తం కారిపోయింది. ఆ దెబ్బకి ఆయన హాస్పిటల్లో చేరాడు. ఆయన ఆ చేరిన వ్యక్తి మెల్ గిబ్సన్తో అన్నాడు, అయ్యా నిజంగానే యేసుక్రీస్తు 40 కొరడ దెబ్బలు తిన్నాడు ఆయన. మీరు ఇంత జాగ్రత్తలు తీసుకున్నారు, పైన చర్మం కప్పారు. నాకు పుట్టినైన కూడా కోపంతో కాదు ప్రేమతోనే యాక్ట్ చేశాడు ఆయన. కానీ ఆ లోతుగా తగిలిన గాయం ఇది నా హాస్పిటల్ పాలు చేసింది చెప్పాడంట ఆయన. అవును, నిజంగానే నీ పాపాల కొరకు నా పాపాల కొరకు ఆయన ఆ యొక్క శ్రమ పొందాడని చెప్పినప్పుడు ఆయన దేవుణ్ణి నమ్ముకున్నట్టుగా చరిత్ర మనకి చెప్తూ ఉంది. బైబిల్లో మనం చూసినట్లయితే రాయబడ్డ మాట ఏంటి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంటాడు. మనలో
నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని చెప్పి ప్రపంచాన్ని సవాలు విసిరిన యేసుక్రీస్తు అయ్యా, ఆయన చూపుల్లో కానీ, కళ్ళల్లో కానీ, తలంపుల్లో కానీ ఎక్కడ కూడా ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా ఆయన జీవితంలో ఇసుమంత పాపాన్ని కూడా మనం కనుగొనలేము. అటువంటి వాడు ఒక దినాన దేవుడు రక్షణ యాగం కోసం ఆయన పిలిచినప్పుడు ఆయన కాదనకుండా వెళ్ళాడు. ఆయనకు ఒక శరీరాన్ని దేవుడు అమర్చాడు. ఆ శరీరంలో ఆయన ఎన్ని శ్రమలు పొందాలో, ఎన్ని బాధలు పొందాలో, ఎన్ని ఇబ్బందులు పొందాలో, శరీరం ఆయనకి ఇవ్వబడ్డ శరీరంలో అణువణువు నీ కొరకు నా కొరకు గాయపరచబడిందే, నీ కొరకు నా కొరకు శ్రమపడిందే, నీ కొరకు నా కొరకు నలుగొట్టబడిందే, నీ కొరకు నా కొరకు అది శ్రమలపాలు చేయబడిందే. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఎప్పుడైనా ఆ శ్రమల కోసం మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆ శ్రమల కోసం ఎప్పుడైనా మనం తలంచుకున్నామా అని చూసినట్లయితే ఏదో శిలువ యాగం అన్నట్టుగా మనం ఆలోచన చేస్తున్నాం తప్ప అందులో ఎంత అవమానం ఉందో, ఎంత బాధ ఉందో, ఎంత దుఃఖం ఉందో ఆ విషయాలు మనం ఆలోచించలేని వారికి మనం కనబడుతున్నాం. ఈ దినాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆ శరీరంలో ఉన్న ప్రతి అవయము నీ కొరకు నా కొరకు ఏ విధంగా నలుగొట్టబడ్డదో. యోహాను 18:22 కానీ ఒకవేళ మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. చూద్దాం అక్కడ. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంట్రోతుల్లో ఒకడు, ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చున్నావని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. పౌలు గారు ఆ దేహంపై వారు అరచేతులతో కొట్టారట. యాక్చువల్గా ఆయన ఉన్నతిని కానీ మనం ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథకర్త చెబుతూ అంటాడు, ఆయన పైగా శరీరములు ఉండి వారికి 6 రెక్కలు ఉండెను. ఆ 2 రెక్కలతో ముఖాలు కప్పుకున్నారు, 2 రెక్కలతో పాదాలు కప్పుకున్నారు. పరిశుద్ధుడు ఎగురుతూ ఉన్నారు వాళ్ళు. అంటే యేసయ్య ముఖాన్ని చూడడానికి కూడా వారు వెలిశారు వారు. అంతేకాకుండా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మహిమ ఆ నిలుచున్న స్థలాన్నట ఎవరైతే యాజకులు దేవుని యొక్క మందసాన్ని మోస్తున్నారో వాళ్ళు రెప్పపాటు సేపు అయినా చూడకూడదట. మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 4వ అధ్యాయం 20వ వచనంలో వారు చావకుండానట్లు పరిశుద్ధ లోపలికి రాకూడదు. ఆయన ఒంటికి వేసుకున్న వస్త్రం తాకితే స్వస్థత వచ్చింది. ఆ శరీరం మహిమ శరీరం, ఆ శరీరం కృపగలిగిన శరీరం. ఆయన శరీరంలో ఉన్న ప్రవహిస్తున్న రక్తము పాపాన్ని క్షమించగలిగేది, మనస్సాక్షిని శుద్ధి చేయగలిగేది, దేవునితో సంధి చేయగలిగేది, దేవుణ్ణి సమీపస్తులుగా చేయగలిగేది, విమోచన క్రయధనం, పాపక్షమాపణ కలిగించే రక్తం అది. ఆ దేహంతో కుష్ఠరోగిని తాగితే వాడు శుద్ధీకరించబడ్డాడు. అటువంటి అద్భుతమైన శక్తులతో మహిమలతో నిండిన శరీరాన్ని అరచేతితో కొట్టడానికి వాడు మనసు ఎలా వచ్చిందో. దేవదూతలు కూడా ఆయన ముఖార విందాన్ని చూడడానికి భయపడతాయి, అందుకే రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటాయి. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆయన చూసినప్పుడు నేను చచ్చిన వాళ్ళని పడి ఉంటేనని చెప్పి ఆ దేవుని యొక్క దర్శనాన్ని చూసిన ప్రతిసారి యోహాను చచ్చిన వాడి వాళ్ళే పడి ఉంటే ఆ దేవదూతలు లేపి ఆయన్ని బలపరిచినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అంతటి శరీరంపై వారు అరచేతులతో కొట్టినట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది.
ఎడమా చిన్నపిల్లలే వారికి ఇష్టం లేకుండా ముద్దు పెడితే చేసుకుంటారు. అంతేకాకుండా ఆ సుందరమైన ముఖం మీద వాళ్ళు ఉమ్మేశారట. ఇందాక ప్రారంభంలో మనం చదివినప్పుడు కానీ చూసినట్లయితే చూద్దాం 15 అధ్యాయం, మార్కు సువార్త 15 అధ్యాయంలో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే చివరిన ఒకవేళ మనం చూసినట్లు 19వ వచనంలో రాయబడ్డ మాట ఏంటంటే, మరియు రెల్లితో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మవేసి మోకాలు నమస్కారం చేసేది. మొక్క మీద ఉమ్మేశారట అమ్మ, మొక్క మీద ఉమ్మేశారట. ఎంత శ్రమనైనా సహించాడు, ఎంత అవమానాన్ని సహించాడు. నోరు తెరవలేదయ్యే ప్రేమ, బదులు పలుకలేదయ్యే ప్రేమ. యేసుక్రీస్తు మీద నేరం మోపడానికి దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చారు వాళ్ళు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నేరం మోపిన వాడికి ఆయన మీద నేరాలు దొరకలేదు, అబద్ధ సాక్ష్యాలు పలకవలసి వచ్చింది. శిక్ష విధించవలసిన పిలాతు అంటాడు ఈయన ఏ నేరంను చేయలేదంటాడు. అదేవిధంగా సిలువ వేసిన లాంగీస్ అనే ఆ యొక్క సైన్యాధిపతి ఈ నిజంగా దేవుని కుమారుడే, ఈయన చెప్పింది సత్యమే అంటాడు. అదేవిధంగా తమతో పాటు శిక్ష విధించబడుతున్న దొంగలు అంటారు ఈయన ఏ నేరం చేయలేదంటాడు. సో ఆయన మీద నేరం మోపిన వారు కానీ, నేరాన్ని విచారించిన వారు కానీ, ఆ నేరాన్ని అమలుపరిచిన వారు కానీ, అదే శిక్షా విధిలో ఉన్నవారు కానీ ఎవరు కూడా ఆయన పాపాన్ని, ఆయన తప్పుని వారు కనుగొనలేకపోయారు. అటువంటి ఉన్నతమైన వ్యక్తి మీద ఉమ్మేశారట, అవమానపరిచారట. అవమానాన్ని తట్టుకోలేక భూమి చీకటి కమ్మిందటమ్మా. అంతేకాకుండా ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అని చెప్పి యెషయా గ్రంథకర్త చెప్తే వీళ్ళేం చేశారంటే ఆయన భుజాల మీద సిలువను మోపారటమ్మా. మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో మనం కానీ చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. వారు యేసుని తీసుకుని పోయి ఆయన తన సిలువ మోసుకుని కపాలమను చోటికి వెళ్ళెను. మన పాప పరిహార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలిగిందని సెలవిచ్చిన రీతిగా ఆ సిలువను గొల్గోతా వరకు మోసుకొని వెళ్ళాడటం ఆయన. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నీ శాపాన్ని నా శాపాన్ని, నీ పాపాన్ని నా పాపాన్ని మోసుకున్న గొర్రెపిల్ల. వాచ్మెన్ ఇంటికి వస్తే ఈ విధంగా మన కుటుంబంలో అందరూ వాడి పారేసిన బట్టలను ఉతకడానికి ఏ విధంగా ఇస్తామో ఆ విధంగా ఆయన భుజాల మీద ఇస్తాం, ఆయన భుజాల మీద వేస్తాను. అంతేకాకుండా మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో రాయబడ్డ మాట ఏంటంటే, గవిన వెలిపుట సంపొందాలటమ్మా. ఏదైతే పసకా పశువుగా వధించబడుతుందో, ఏదైతే మన పాపాల కోసం అది వధించబడుతుందో 13వ అధ్యాయం హెబ్రీ 3లో రాయబడినట్టుగా ముందు నుంచి కూడా చదువుతాను. వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకునిగా తేబడను, ఆ జంతువులు కలయబరములు శిబిరము వెలుపడి దహించబడు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిన వెలుపుట శ్రమ పొందెను. కాబట్టి గవిన వెలుపుట శ్రమ పొందడం, గవిన వెలుపుటకు మోసుకొని వెళ్ళాడు ఆ సిలువను ఆయన. ఆ పరిశుద్ధ స్థలం యెరూషలేము నుంచి బయటకు ఆయన మోసుకొని వెళ్ళినట్టుగా వాక్యం మనకి చెప్తుందమ్మా. అంతేకాకుండా ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. అనేక మందిని చెయ్యూతను అందించి లేపిన చేతులు అవి, అనేక మంది రోగులను స్వస్థపరిచిన చేతులు అవి. ఆ చేతులను ఎలా వాడుకున్నామంటే శిష్యుల పాదాలు కడిగేటంత వరకు వాడుకున్నాం. ఆ చేతులు శిష్యుల పాదాలు కడిగాయటమ్మా. ఆ చేతులు అంటమ్మా కుష్ఠరోగులు నేల మట్టితో నరు నిర్మించి వారి నాశకరంధ్రము జీవాయిన వదగా నరుడు జీవాత్మ అయిన. నేను సృష్టించిన చేతులు, నిన్ను తాకి శుద్ధీకరించిన చేతులు, నిన్ను తాకి స్వస్థపరిచిన చేతులు,
ఇది నాన్న కలువరి సిలువలో 2 పెడరెక్కలు విరిపి సిలువ కొట్టా ఉంటాడు. ఆయన అంటాడు, అయ్యా యేసుక్రీస్తును సిలువలో ఉంచింది మేకులు కాదయ్యా, నీ మీద నా మీద ఆయనకున్న ప్రేమ, నీ మీద నా మీద ఆయన చూపించిన కరుణా జాలి. ఆ సిలువను ఎత్తినప్పుడు అంటమ్మా, ఒకేసారి మీదకి లేపినప్పుడు బరువంతా 2 చేతుల మీద ఉన్నప్పుడు ఎముకలు ఎడమా చల్లాచెదరైపోయాడరా. ఊపిరి తీయడం కూడా కష్టమైపోయిందమ్మా, ఊపిరి తీయడం కూడా కష్టమైపోయిందిరా. ఒక రచయిత రాస్తూ అంటుంది, అయ్యా ఆయన శరీరంలో సుమారుగా 5,480 గాయాలు ఉన్నాయి అయ్యా, 150 లోతైన గాయాలు ఉన్నాయి, చర్మం చిరిగిపోయింది, అణువన్న కొరడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే. సీమోనుని సిలువ మోయించడంలో కారణం ఏంటంటే, వాళ్ళు సిలువ ప్రయాణంలో కొడాలతో కొడుతున్నప్పుడు ఆ వీపుకి తగలకుండా సిలువ అడ్డేసిందని సీమోను పేతురుతో కొనని సీమోనుగా సిలువను అప్పగించి ఆ వీపును కూడా చీల్చేశారటమ్మా. కొరడాలతో కడితే చేతులకి పాదాలకి గాయాలవ్వవు, కానీ యేసుక్రీస్తు అరచేతుల్లో పాదాల్లో కూడా గాయాలు ఉన్నాయి. శరీరం అంతా దున్నబడ్డది, రక్తం ఏరులై పారింది. అంతేకాకుండా ఆయన పక్కన బల్లెపోటుతో పొడిచారటమ్మా. ఇందాక మనం చూసాం, 1934లో పొడిచినప్పుడు రక్తం నీళ్ళు కారాయి. ఇక్కడ మనం చూసినట్లయితే లాంగినస్ అన్న ఒక రోమన్ సోల్జర్ ఉన్నాడు, ఆయనకేమో ఒక కన్ను ఆయనకి పనిచేయదు. సో ఎప్పుడైతే ఆయన పక్కన పొడిచాడో, ఆ పొడిచినప్పుడు ఎడమ ఏ రక్తం అయితే ఆయన కళ్ళ మీద పడినప్పుడటమ్మా ఆయన యొక్క చూపు తిరిగి వచ్చిందట. వచ్చిన తర్వాత ఆయన అంటాడు, నిజంగా ఈయన దేవుని యొక్క కుమారుడే, ఆయన చెప్పింది సత్యమే అని ఆయన సాక్ష్యం ఇస్తాడు. సో చనిపోతున్న సమయంలో కూడా ఆయన శరీరం ఆయన రక్తం ఒక చూపు లేని వాడికి చూపించిందటమ్మా. చూపు లేని వాడికి అక్కడ చూసినట్లయితే సైనికులు కూడా ఈటితో ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తం నీళ్లు కారెను. అది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చున్నాడు, అతని సాక్ష్యం సత్యమే, వీరు నమ్మునట్లయితే సత్యమే చెప్పుచున్నాడని చెప్పుకొచ్చాడమ్మా. ఆయనే లాంగినస్, రోమా సైనికుడిగా ఉన్నవాడు. తర్వాత తన జీవితాన్ని మార్చుకొని, తన జీవితాన్ని సరి చేసుకొని ఆ బల్యమంటమ సుమారుగా 6 నుంచి 8 అడుగుల పొడవు ఉండేది. సో దాంతో పక్కన పొడిచాడు ఆయన. అందులో నుంచి కారిన రక్తం ఆయన యొక్క శరీరాన్ని స్వస్థపరిచింది. ఆయన ఆఖరి రక్త బొట్టుకు కూడా నీ కొరకు నా కొరకే దారపరిచాడమ్మ ఆయన. అంతేకాకుండా ఆ కన్నులు నీ కొరకు నా కొరకు ఏడ్చిన కన్నులు అవి, ఆ కన్నులు నీ కొరకు నా కొరకు కన్నీరు కార్చిన కన్నులు అవి. మనం చూసినట్లయితే లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీరు విడిచిన రాయబడి ఉందమ్మా. అంతేకాకుండా మనం చూసినట్లయితే లూకా సువార్త 19:34 కానీ ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే 41 ఆయన పట్టణము సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేట్లా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కనులకు అవి మరుగు చేయబడి ఉన్నవి అంటాడు ఆయన. ఆయనకిచ్చిన శరీరంలో ఇవ్వబడ్డ ప్రతి భాగాన్ని, ప్రతి శరీర అవయవాన్ని నీ కొరకు నా కొరకు దారపోసాడమ్మా. రాత్రంతా నీ కొరకు నా కొరకు ప్రార్థన చేసేవాడు, పగలంతా అనేక మంది స్వస్థపరిచేవాడు, ఆహారం పంచిపెట్టేవాడు. మన నరకం చేరకూడదని, ఎందుకంటే నరకం ఎంత కష్టంగా ఉంటుందో ఆయనకు తెలుసు, పరలోకం ఎంత శాంతి సమాధానంతో మహిమతో ఉంటుందో ఆయన తెలుసు ఆయనకి.
రాత్రంతా ప్రార్థన, పగలంతా సేవ. తిననేమీ లేనందున వారి మీద నేను కనికర పడుతున్నాను. చూసి కరిగిపోయాయి కన్నులు. తినడానికి లేని వాడిని చూసి కరిగిపోయాయి కన్నులు. రోగంతో ఉన్నవాడిని చూసి కరిగిపోయాయి కన్నులు. అయ్యా 18 సంవత్సరాల నుంచి రోగంతో ఉండిపోయిన సాతానుతో పీడించబడుతున్న నా ఇశ్రాయేలు కుమార్తెను విడిపించొద్దా? రక్తస్రావంతో ఉన్న స్త్రీని విడిపించొద్దా? గుడ్డివాడిగా ఉన్న భర్తమయ్య కేకలేసి దావీదు కుమారుడా కరుణించమంటే ఆ చెవులు ఒక ఆయన అంటాడు, మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలైంది, ఆగిపోయాయి. ఒక గుడ్డివాడు, ఎందుకు పనికిరాని వాడు చేస్తే ఆ మొర చెవులు నిర్మించిన వాడి చెవికి వెళ్ళిందట, ఆగిపోయాడు. స్వస్థపరిచి తిరిగి తీసుకుని వెళ్ళాడటమ్మా. సో యేసుక్రీస్తుకి ఇవ్వబడ్డ శరీరంలో ప్రతి అవయము నీ కొరకే నా కొరకే వాడబడ్డది. అయ్యా నువ్వు నాకు శరీరాన్ని అమర్చావు. సో అమర్చబడ్డ శరీరంలో ప్రతి భాగం నీ కొరకు నా కొరకే ఆయన చేశాడమ్మా. ఆ చెవులు దొంగవాని ప్రార్థన విన్నాయి. యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకో అంటే, నువ్వు నిశ్చయంగా నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. యాయూరు అడిగాడు, ప్రభువా నా కుమార్తె చావ సిద్ధమైంది, వస్తావా? వస్తాను పదాన్ని విన చెవులవి. ఆ చెవులకి ఎప్పుడు కూడా పరలోకంలో పరిశుద్ధుడు 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 మాట వినబడేది. ఈ భూలోకంలో మతి చెల్లించిందని, దెయ్యాల అధిపతి వలన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడని, ఎంత మా పాపులకి సుంకరులకి స్నేహితుడని, మీ వ్యభిచారం వల్ల పుట్టిన వారం కామని, ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానపరిచినా విని వినట్టుగానే ఉన్నాడు. ఒక కుంటివాడు మొరపెడితే, ఒక గుడ్డివాడు మొరపెడితే, ఒక అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మొరపెడితే ఆ మొరకు చెవులెగ్గిన దేవుడు ఆయన, మొరలెగ్గిన దేవుడు ఆయన. నాకు నీ శ్రమలో మొరపెట్టుకుని ఉత్తరం ఇచ్చింది అన్న చెవులు అవి. మనలాగా విందులు వినోదాలు పొగడతలు విన్న చెవులు కాదు అవి. ఆర్తనాదాలు విన్న చెవులు అవి. అవమానాలు విన్న చెవులు అవి. ఒక పాపి ప్రార్థన విని పాపిని రక్షించిన చెవులు అవి. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆయన నడుము దున్నబడ్డాది అని వీపు మీద కొట్టారు. చూసాం మనం. నా నడైన వాళ్ళు దున్నేశారు, నా వీపుని వాళ్ళు దున్నేశారు. ఆ వీపునట తువ్వాలు కట్టుకుంటా. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పాదాలు కడిగిన సమయంలో ఆయన భోజన పంక్తి నుండి లేచి పై వస్త్రము తీసివేసి నడుముకు తువ్వాలు కట్టుకొని, ఇంటికి వచ్చిన వారు పాదాలు కడిగే పనేటమ్మా. బానిసల్లో ఎవడైతే చిన్నవాడు లీస్ట్ ర్యాంకులో ఉంటాడో వాడు కడుగుతాడట. నీ శిష్యుల పాదాలు కడగడానికి వంగిన నడుము అది. వంగిన వారిని స్వస్థపరచగలిగే సామర్థ్యం కలిగి, అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచే సామర్థ్యం కలిగిన వాడు తన నడాన్ని ఉంచి నడుము తువ్వాలు కట్టుకొని శిష్యుల పాదాలు కడిగాడట. నడుము తువ్వాలు కట్టుకున్నాడటమ్మా, తువ్వాలు కట్టుకున్నాడట. అంతేకాకుండా మనం చూసినట్లయితే వీపు మీద పిడుగుద్దలు గుద్దారట్రా. పొట్టువారికి నా వీపును అప్పగించితిని, పెరుకు వారికి నా చెంపలు అప్పగించితిని. ఆ చెంపలు వారు పెరగడానికి వాడుకున్నారటమ్మా. ఈ మధ్యన చూస్తున్నాం అన్ని స్కూల్స్లో 10th క్లాస్ పిల్లలు టీచర్లు తిరుగుబడి టీచర్లు కొట్టే పరిస్థితి. ఎందుకంటే బలం ఉంది వాడికి, టీచర్లు కొట్టగలిగే బలం ఉంది. కొట్టే బలం ఉంటేనే వాళ్ళు ఎరగబడిపోతున్నారే. సృష్టిని శాసించగలిగే శక్తి సామర్థ్యం కలిగిన వాడు, మాట మాత్రం చేత సమస్తాన్ని నిర్మించిన వాడు, మాట మాత్రం చేత సమస్తాన్ని సృష్టించిన మహాదేవుడు ఆయన. తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించిన వాడు. ఆయన కొరకు, నీ కొరకు, నా కొరకు వినబడుచున్నది మెల్లన గుస శబ్దం పాడిదే కదా అని యోబు అంటాడు. అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. ఆయన శరీరాన్ని అమర్చితే ఆ శరీరంలో ప్రతి భాగాన్ని నువ్వు నేను విడిపించబడ్డానికి, నువ్వు నేను రక్షించబడ్డానికి, నువ్వు నేను పరలోకంలో ఉండడానికే వాడుకున్నాడు ఆయన. పిడిగుద్దులు గుద్దారట ఆయన్ని. అంతేకాకుండా సముద్ర తుఫానుపై కెరటాలపై నడిచిన పాదాలు అవి. ఆయన పాదం తాకితే రోగులు స్వస్థత పొందారు. ఆయన నీడ పడితే రోగులు స్వస్థత పొందారు. ఆ పాదాలలో మేకులు కొట్టామంట, మా పాదాల్లో మేకులు కొట్టామంట. పరిగెత్తి పాదములు చేసిన పాపములు పరమగురుని
తలలో గోరంపు జల్లు అంటాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే కరుణామణి అనే ఒక సినిమాలో ఒక చివరిలో పాట ఉంది. అది కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పదం. కరిగిపోయాడటమ్మ నిన్ను వెలిగించడానికి. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. మనుషులు చేసిన పాపాలు ఆ మమతల భుజాన ఒరిగితే దాన్ని గొల్గోతా కొండ వరకు ఓర్చుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడటం ఆయన. దీన జనావళికే దైవ కుమారుడు పంచిన రొట్లు రాలయ్యేటమ్మా, రాలిస్టు కొట్టారట ఆయన్ని. మన ద్వేషం, అసూయ, కారుణ్యం ముళ్ళ కిరీటం అయిందమ్మా. ఆయన ప్రేమను పంచితే, ఆయన త్యాగం చేస్తే మనం ఇచ్చింది ఏంటంటే ముళ్ళ కిరీటం మొహమ్మద్కి ఇచ్చామంటమ్మా. ఆ ముళ్ళ కిరీటం నెత్తురు ఒలికించింది. తాకినంతనే స్వస్థత నొసగిన తనువుపై కొరడా చెల్లందటమ్మా. ఆయన తాగితే కుష్ఠరోగి శుద్ధీకరించబడ్డాడు. ఆ తనువుపై కొరడా నాట్యమాడిందంటమ్మా. అంతేకాకుండా పరమవైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దుగా మారేయటమ్మా. అభిషక్తిని రక్తాభిషేకంతో తడిచిపోయాడటమ్మా. ధరణి ద్రవించి ముద్దాడిందట. ఎంత శ్రమను ఆయన భరించవలసి వచ్చిందో, ఎంత శ్రమను భరించవలసి వచ్చిందమ్మా ఆయన. ఆ శ్రమ కోసం ఎప్పుడైనా ఆలోచించామా? ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప శ్రమ ఏంటంటే ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడం అంటమ్మా. సో అటువంటి శ్రమల కన్నా దానికి ఎన్నో రెట్లు శ్రమ శిలువలో అనుభవించాడంటమ్మా ఆయన. అనుభవించాడటరా. శిలువ ప్రేమ యొక్క కొలత. శిలువ దేవుడికి మన పట్ల ఉన్న ప్రేమ. గాయాలతో నిండిన శరీరం అయితే గాయంతో నిండింది, కానీ ఆయన హృదయం అంతా ప్రేమతో నిండుందంటమ్మా. ముళ్ళు కిరీటం ఇచ్చిన, కొరడాలతో కొట్టిన, ఎంత తిరస్కారం చేసినా చివరి శ్వాస వరకు ఉండి నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందవని అన్న కృపగల మాటలు పలికిన ప్రేమది. క్షమ యొక్క ద్వారాలు తెరుచుకున్న క్షణం అది. రక్తం దారులుగా కారుతూ ఉంది. ఎంతో వేదన. ఒక ముళ్ళు కిరీటం, కొరడా దెబ్బలు, లోతైన గాయాలు, భుజం మీద సిలువ, భూమిని తడిచిన ప్రతి రక్తం విందు. ఆ ప్రేమకు కొలత లేదు, ఆ త్యాగానికి సరిహద్దు లేదు. సిలువ ప్రేమను కొలగలిగే శక్తి ఎవరికి ఉందమ్మా? ఆయన ప్రేమ పరలోకమంతా ఎత్తైనది. ఆయన ప్రేమ లోకమంతా వెడల్పైనది. మన పాపాలను 3 గంటలు చీకటి కమ్మేసిందమ్మా. ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఆయనకి ఏదైతే శరీరం అమర్చబడ్డాదో ఆ శరీరంలో ప్రతీది నీ కొరకు నా కొరకు వాడాడమ్మా. దున్నబడిన వెన్నెముక, కొరడాలతో చీరిన శరీరం, వేదన, రక్తదారాలతో నేల తడిచిపోయింది, దున్నబడ్డాది. సో మన వ్యక్తిగత జీవితాలు ఎప్పుడైనా ఆలోచన చేశామా? 10,000 మంది పురుషుల్లో పోల్చదగిన వాడు రక్తవర్ణుడిగా మారిపోవడం. 10,000 మంది పురుషుల్లో పోల్చదగిన వాడు చూడనలన వాడిగా, వ్యసనాక్రాంతుడిగా, ఎన్నిక లేనివాడిగా ఆ మారిపోయిన సందర్భాన్ని ఏనాడని గమనించామా? దినాన మోకాలు వేయాలంటే శ్రమ. 10 నిమిషాలు ఎవరైనా వాక్యం చెప్తే వినలేని పరిస్థితులు, 2 అడుగులు వేసి సువార్త చెప్పలేని పరిస్థితులు. ఆ మోకాలు
నీ కొరకు నా కొరకు తెల్లారి పెద్దల కడలు లేచి ప్రార్థించిన మోకాళ్ళమ్మ. ఆ కలువరి సిలువలో మనం ముందుగా చూసినట్లయితే ఆయన రాతి వేత దూరం వెళ్ళి 22 లోకాసువార్త 22 అధ్యాయం 40 వచనం చూసినట్లయితే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాలోని తండ్రి గిన్నె నదులను తొలగించమని ఎంత ఆతురతతో ప్రార్థన చేసిన ప్రామమ్మ. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయించుగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల వల్ల ఆయన చెమట నీ కొరకు నా కొరకే చిందించాడు, రక్తం నీ కొరకు నా కొరకు ఆయన చిందించాడు. ఇవ్వబడ్డ శరీరం, అమర్చబడ్డ శరీరం, ఆ శరీరంలో అణువణువు ఆ దేహం అటమా సిలువ వేయబడ్డదట్రా. యొక్క దేహం అటమా సిలువ వేయబడ్డదట్రా. నా కుమార్తెని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న మాట ఏంటంటే, ఆ దేహము నలగొట్టబడ్డ దేహం, సిలువేయబడ్డ దేహం, శ్రమ పొందిన దేహం, అవమానాలు భరించిన శరీరం. అని అంటారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము మేము. ఎంత అవమానం అమ్మ. అంతేకాకుండా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా తండ్రి నుంచి ఎడబాటు. తండ్రిని నా దేవా అని పిలవగలిగిన దౌర్భాగ్యం. నా దేవా నువ్వు నన్ను రక్షింపక, నా అర్థం వెనక నువ్వు ఎలాగా మౌనంగా ఉన్నావని మానసికంగా శరీరంగా నలిగిపోయిన దేహం అదే. నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు నలుగొట్ట శరీరం. ఆయన నలుగొట్టడే యెహోవాకు ఇష్టమాయను. అది శమటమా గెత్సేమనే వనంలో ద్రాక్ష గానుగుంది. ఆ ద్రాక్ష పండు మీద గానుగులో ఉన్న రాయి పడితే ఎలా చిరిగి అణువణువున రక్త బిందువులే, అడుగడుగున కొరడా దెబ్బలే. దేహమంతయో నలిగి తండ్రి మొరపెడుతున్నాడు, లామా సబక్త అని. అయ్యా నువ్వు నన్ను నేల విడిచావు. నీ పాపాలు నా పాపాలు ఘోరమైనప్పుడు, నీ పాపాలు నా పాపాలు మమతల భుజాన సిలువైనప్పుడు, మన పాపపు తలంపులు ముళ్ళ కిరీటంగా గుచ్చుకున్నప్పుడు, పరిగెత్తి మన పాదాలు చేసిన పాపాలు ఆయన కాలంలో మేకులుగా గుచ్చబడినప్పుడు, మన చేతులతో చేసిన పాపాలు ఆయన చేతుల్లో గుచ్చుకున్నప్పుడు, మన మోహపు పడకలు పక్కలో బల్లెమై ఉన్నప్పుడు, పంచగాయాలు కాదమ్మా, శరీరం అంతా నలగొట్టబడింది, శరీరం అంతా దున్నబడ్డది. స్వస్థత కొంచెమైనను లేదు. ఒళ్ళంతా పుల్లే, ఒళ్ళంతా గాయాలే. ఆయన ఇచ్చిన శరీరాన్ని నీ కొరకు నా కొరకు వాడితే, ఆయన సృష్టించి నీకు నాకు ఇచ్చిన శరీరాన్ని దేనికోసం వాడదాం? సుఖాల కోసం వాడదామా? సంతోషాల కోసం వాడదామా? ఆ పెదాలు దేవుని కోసం పాడుతున్నాయా? ఆ పెదాలు దేవుని కోసం చెప్తున్నాయా? ఆ పెదాల శిష్యులో నీ జీవితంలో దేవుడు చేసిన మేలు ఉపకారాలను గమనించగలిగేవిగా ఉన్నాయా? నీ పాదాలు దేవుని కోసం పరిగెట్టే పాదాలుగా ఉన్నాయా? స్వార్థ కోసం పరిగెట్టే పాదాలుగా ఉన్నాయా? నీ మోకాల అనుభవం నీలో ఉందా? ఈ మధ్యనే ఒక దగ్గర చదివాను, ఇద్దరు పాస్టర్లంట ఒక టైలర్ దగ్గరికి వెళ్ళారట. వెళ్ళినప్పుడేమో, అక్క నీ సేవ ఎలా ఉందంటే సేవ బాగుందన్నట. చెల్లి నీ సేవ ఎలా ఉందంటే సేవ కొంచెం ఆటంగా ఉందన్నారట. నువ్వెందుకు వచ్చావు అక్క అంటే, పాస్టర్ గారు మోకాల దగ్గర చిరిగిపోయింది, కుట్టించడానికి వచ్చాను అందట. చెల్లి నువ్వెందుకు వచ్చావంటే, మా పాస్టర్ గారి యొక్క నడుము పెరిగిపోయింది అక్క, లూజ్ చేయడానికి వచ్చాను అన్నారట. సో మన శరీరాలు నడువుల దగ్గర పెరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయా? మోకాల చిప్పల దగ్గర అరిగిపోయే పరిస్థితుల్లో ఉన్నాయా? మన చేతులు కరపత్రాలు పంచేవిగా ఉన్నాయా? చేతుల నుంచి ఎవరైనా లేవనెత్తేవిగా ఉన్నాయా? మన యొక్క నడుము వంగి దేవుని యొక్క సేవ కోసం తగ్గించుకునేవారు ఉన్నాయా? ఆలోచన చేసి, లేదా అధికారంతో విరవీగుతూ ఉన్నాయా? ఆయన శరీరం నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. మన శరీరాన్ని ఆయన కోసం ఇచ్చేవారుగా ఉండగలుగుతూ ఉన్నామా? పౌలు అంటాడు, అయ్యా క్రీస్తు నా కొరకు చనిపోయాడు, ఆయన కోసం నేను చనిపోతాను. నేను బరబ్బాయ ఆయన కోసం చనిపోయాడు, నా స్థానంలో ఆయన కోసం బ్రతుకుతానని చెప్పన్నాడు. ఆయన 10,000 మంది పురుషుల్లో పోల్చదగిన వాడు, ఎన్నిక లేనివాడిగా, సొగసైన స్వరూపమైన లేనివాడిగా, కన్నీరు కార్చేవాడిగా, దుఃఖపడేవాడిగా, వేదన పడేవాడిగా, అవమానపరిచేవాడిగా, ముఖం మీద ఉమ్మేసుకున్నవాడిగా, పిడుగుద్దులు గుద్దబడినవాడిగా ఉంటే, మరి మన శరీరాన్ని ఏం చేస్తున్నాం? సుఖపెడుతున్నామా? దేవుని కోసం శ్రమ పెడుతున్నావా? ఆయన కోసం అవమానపరచడానికి సిద్ధంగా ఉన్నావా?
అవమానం కలుగుద్దని శరీరాన్ని దాచేసుకుంటున్నావా? ఒళ్ళు దాచుకోకుండా సేవ చేసేవారిగా ఉన్నావా? తన స్వహస్తాలతో ఏ దేవుడైతే నిర్మించాడో ఆ దేవుడు తిరిగి మళ్ళీ రెండోసారి కొనుక్కున్నాడు నిన్ను నన్ను. అపొస్తలుడు పౌలు అంటారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు అని. రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన. అయ్యా నువ్వు ఒక శరీరం అమర్చావు, ఈ లోకానికి వచ్చిన శరీరం అమర్చావు, బలి అర్పణ కోరలేదు నువ్వు. ఆ శరీరాన్నే బలిగా అర్పణగా నీ కొరకు నా కొరకు అర్పించేశాడు ఆయన. చాలాసార్లు విన్నాం యేసుక్రీస్తు త్యాగాన్ని. ఈరోజు మన యొక్క నిర్ణయం ఏంటి? మన శరీరాన్ని దేవునికి సమర్పించుకుందామా సజీవ యాగంగా? మన శరీరంలో అణువణువు దేవుని సమర్పించుకుందామా? అపొస్తలుడైన పౌలు తన శరీరంలో ప్రతి భాగాన్ని దేవుని కోసం వాడుకున్నాడు. ఆయనకు వచ్చిన భాష, ఆయనకు వచ్చిన రోమా పౌరసత్వం, ఆయనకు ఇవ్వబడ్డ పరిచయుడైన పదవి, ప్రతి సందర్భాన్ని ఆయన దేవుని కోసం వాడుకున్నాడు. ఎక్కడ ఆయన జీవితంలో ఎక్కడ కూడా దేవుని కోసం రాజీ పడలే. ఎన్ని దెబ్బలు తిన్నా, 5 తక్కువ 40 కోడ దెబ్బలు తిన్నాను, 30 బెత్తాలతో కొట్టబడి 30 రాళ్ళతో కొట్టబడ్డాను. ఆయన శరీరం అంతా దేవునికే సమర్పించేసుకున్నాడు. యేసు శిష్యులంతా తమ శరీరాన్ని దేవుని కోసమే త్యాగం చేసేశారు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? నార్త్ ఇండియాలో ఇప్పటికీ చాలా మంది తమ శరీరాల జీవితాలు దేవుని కోసం పరంగా పెట్టేశారు. మన పరిస్థితి ఏంటి? జూమ్ మీటింగ్ లో ఉండిపోదామా? బంధనానికి వెళ్ళి వెనక్కి చెల్లిపోయేవారుగా ఉందామా? లేదు శరీరాన్ని దేవునికి సమర్పించుకునే వారుగా ఉందామా? మన అణువులో ప్రతిదీ దేవుని యొక్క రాజ్యం కట్టబడడానికి, దేవుని రాజ్యం స్థాపించబడడానికి వాడబడగల కృప దేవుడు మనం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున సుమారుగా 22,000 రక్త బిందులు కారేయటమ్మా ఆ శిలువ మార్గంలో. నా యేసుకు ముళ్ళ కిరీటం, మహిమ కిరీటాన్ని నీకు నాకు ఇవ్వగలిగిన వాడు, భుజములపై సిలువ భారం, రాజ్యభారాన్ని మోయగలిగిన వాడు, రాజ్యభారాన్ని మోయగలిగిన వాడు, భుజాల మీద సిలువ భారం మోసాడటమ్మా. భుజములపై సిలువ భారం, భుజములపై సిలువ భారం, అడుగడుగున రక్త బిందువులే, స్వస్థత కొంచెమేం లేదటమ్మా, శరీరం అంతా నలగొట్టబడ్డది. కొరడ దెబ్బలే, సిలువ మోయుచు వీధుల వెంట రక్తధారలే, యెరూషలేము వీధులంతా రక్తధారలేనటమ్మా. తడిపెను సిలువ మోయుచు వీధుల నీ పాపాలు నా పాలు భుజాన వేసుకొని సిలువగా మోసాడటమ్మా. రక్తధారలే నిన్ను తడిపెను. నా ప్రజలారా ఏడవకండి, మీకోసమే ప్రార్థించండి, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం. ఆయన ఎదుటి 24 పెద్దలు కిరీటాలు పెట్టడానికి కూడా ఇష్టపడలేదు. ఆయన పాదాల మీద పెట్టారు కిరీటాలు. భుజములపై సిలువ అటువంటి వాడిని తలకు ముళ్ళ కిరీటం పెట్టేవాడమ్మా. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా నువ్వు బలి అర్పణ కోరలేదు ప్రభా, శరీరాన్ని అమర్చా ప్రభా. అయ్యా నీ కుమారుడికి నువ్వు అమర్చిన శరీరంలో ప్రతి భాగము ప్రభా మా కొరకే ప్రభా శ్రమపడింది. ఆయన మా కొరకే శరీరంలో ప్రతి అవయవాన్ని వినియోగించుకున్నాడు. అయ్యా మా పాపాలు క్షమించడానికి, మా కోసం ప్రభా నీకు మొరపెట్టడానికి. అయ్యా మా కొరకు ఆ అరిగిపోయిన మోకాల చెప్పులు, మా కొరకు ప్రభా కాళ్ళలో చేతుల్లో మేకులు, బల్యంలో ప్రభా బల్యంతో పడబడ్డ పరిస్థితులు, తల మీద ముళ్ళ కిరీటం ప్రభా, శరీరంలో ఏ భాగం కూడా ప్రభా గాయపరచకుండా ఉండలేదయ్యా. ప్రతి భాగం మా కొరకు గాయపరచబడ్డది ప్రభా. ఆ గాయాలే దినాన ప్రభా మా క్షమాపణ దయచేసాయి. ఆ రక్తమే ప్రభా మా పాపాన్ని కడిగేశాయి. ఆ రక్తమే ప్రభా మా హృదయాన్ని శుద్ధీకరించింది. ఆ రక్తమే ప్రభా మా పాపానికి వెల చెల్లించింది. ప్రభా నువ్వు పొందిన దెబ్బలే మాకు స్వస్థనిచ్చాయి ప్రభా. ఆ సత్యాన్ని గ్రహించి మా కోసం విధంగా శరీరంలో సమస్తాన్ని మా కోసం దారబోసావు ప్రభా. నువ్వు మాకు ఇచ్చిన శరీరాల ప్రభా నీ సేవలో వాడబడగల కృప దయచేయండి ప్రభా. దాన్ని సుఖపెట్టి సంతోషపెట్టి వారిగా ఉన్నావా?
నువ్వు ఏ విధంగా అయితే నీ కుమారుడికి శరీరం ఇచ్చావు, మాకు శరీరం ఇచ్చావు కదా ప్రభా. ఆ శరీరంలో ప్రభా నీకోసం అరిగిపోయినట్టుగా, నీకోసం కరిగిపోయినట్టుగా అయ్యా ప్రభువా, ఈ శరీరం ప్రభా రాలిపోయేలేపు, ఈ శరీరాన్ని ప్రభా ఆత్మ వీడిపోయేలో ప్రభా నీ రాజ్యం కట్టేవారుగా, నీ రాజ్య సువార్తను ప్రకటించేవారు మా జీవితాలు వాడుకోమని సహాయం చేయమని విత్తబడి వాక్యాన్ని దీవించండి. పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి మీరే సకల మహిమాగంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ గారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ద్వారా క్రీస్తు శిల్వ సాక్షాత్కారాన్ని, శిల్వంటి హృదయం అయినాక సరే కరిగిపోయే శిల్వ ధ్యానాన్ని ఇది మనకు అందించిన అయ్యగారికి వందనాలండి. 10,000లో అతి సుందరుడు, సురూపమైన, సొగసైన లేనివాడయ్యాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, తన దేహానికి ప్రాణమైన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని, నిర్దోషము నిష్కలమమైన రక్తాన్ని, గొర్రెపిల్ల వంటి రక్తాన్ని మనల్ని విమోచించేదానికి విమోచన క్రయధనముగా మన కొరకు ఆయన ధారపోశారు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునని ఆయన అడిగిన ప్రశ్నకి నేటి వరకు కూడా ఎవ్వరూ సమాధానం ఇవ్వలేకపోయారు. గొప్ప నిజముగా సిలువను హృదయంలో మనం చూచే విధంగా ఆత్మీయ నేత్రాలతో అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనవి చేస్తున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్ అయ్య గారు ఝాన్సీ రాణి గారికి మార్చి 9న నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్, మోకాల ఆపరేషన్ జరుగుతుంది. దాని కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఝాన్సీ గూడపాటి గారి కుమార్తె ఈ దినమున మ్యాథ్స్ సెకండ్ పేపర్ రాయడానికి ఎగ్జామ్కి వెళ్ళింది. ఆ పాప కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపా కనికరములైన పరలోకమందున మా తండ్రి, మీ దయనీయమైన కనికరమైన ఆప్యాయత కలిగినటువంటి గొప్ప నామానికి వందన సమర్పణ తెలియజేసుకుంటున్నాం. అయ్యగారి ద్వారా మాకు మీరు ఇచ్చినటువంటి సందేశము, సిలువ సమాధానము, సిలువలో ఉన్నటువంటి మేలులు, ఆయన శరీరంలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ప్రతి ఒక్క అద్భుతమైనటువంటి కార్యాలను బట్టి చక్కగా మాకు ఉదయకాలం వివరింపజేసి అందులో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని, బలాన్ని బలహీనం చేసినప్పటికీ కూడా నేను మేము నరకం నుంచి, ఆ వేదన నుంచి తప్పించబడాలని మీకు తెలిసినటువంటి ఆ యొక్క నిత్య మార్గాల గురించి నైనా మాకు నిత్య జీవాన్ని ప్రసాదించాలని మా కొరకై నోరు విప్పకుండా మరి తండ్రి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం ద్వారా మాకు విమోచన కలిగించడానికి తండ్రి, వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మరి సానుకూలతను మీరు చేసుకొని తండ్రి, రాత్రి ప్రార్థనలోను పగులంత సేవలోను సిలువలో తండ్రి సర్వ శరీరమును తండ్రి ఆ యొక్క నలగొట్టబడినటువంటి ఆ యొక్క కార్చబడినటువంటి రక్తము ద్వారా తండ్రి మరి నీరు రక్తము కార్చబడి పరిపూర్ణంగా హోమముగా చేయబడి తండ్రి మీరు మా కొరకు చేసినటువంటి ఆ సిద్ధపాటును బట్టి మీకు కోటాను కోట్లు వందన సమర్పణ తెలియజేసుకుంటున్నాం. అలాగనే తండ్రి మమ్మల్ని ప్రేమించిన యేసయ్య కూడా తండ్రి ఆయన మా మీద ఎంతో జాలిపడి కనికరపడి తండ్రి మరి వివిధ రకాలైనటువంటి రుగ్మతలు, హృదయ రోగాలు, పాపాలు, శరీర కార్యాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన మాట ద్వారా, చూపు ద్వారా మరి తండ్రి ఆయన చేస్తున్నటువంటి అనేక విషయాల ద్వారా మాకు రక్షణ మార్గాన్ని ప్రబోధించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి తండ్రి ఈరోజు మరి ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి ఆలోచన తండ్రి మరి కదిలింది కరుణ రథం అనేటువంటి ఆ యొక్క పాటలో ప్రతి ఒక్క అంశము తండ్రి మరి ఎంత గొప్పగా తండ్రి ప్రపంచానికి సాటి చెప్పి ఉన్నారంటే అయ్యా మరి సూక్ష్మంగా గొప్ప సంగతులను మాకు తెలియజేశారు. మరి తండ్రి మా భారం తండ్రి మీ భుజాలపైన ఎత్తుకొని మరి పాప క్షమాపణ కొరకు ఆయన ప్రాధేయపడినట్లుగా చూస్తున్నాం తండ్రి. మరి ఒకవేళ మేము ఇంత మాత్రం మరి గమనించి నీ వలనైతే సమస్తము నాకు సాధ్యమని చెప్పి సులభమైనటువంటి మార్గాలు, మాటలు ఎన్నో మా కొరకు తండ్రి తెలియజేస్తున్నాయినా సులభముగా రక్షించబడేటువంటి విధానంలో తండ్రి మీ కుమారుని యేసు ప్రభువును తండ్రి మీరు చేసినటువంటి ఆ త్యాగానికై
అయ్యా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈరోజు వెలుగులో జీవంలో మీ యొక్క నిత్యత్వంలో ప్రవేశించాలి ఆశ కలిగి ఉన్నామంటే అది కేవలం ఆయన పడినటువంటి శ్రమ తండ్రి. ఆ శ్రమలో తండ్రి మాకు విముక్తి జీవము అన్నీ కూడా మాకు కలుగుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి తండ్రి మరి జామిరావు కుమార్ గారిని అమ్మగారిని వారి పరిచర్యను ఆశీర్వదించండి. అలాగే గత దినాల్లో తండ్రి ఆయనకి మీరు ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఒక సెలెక్టర్గా చేసుకొని గొప్ప ధన్యతనిచ్చి అనేకులు ఎదుట మీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఎన్నుకొని ఉన్నారు. మరి తండ్రి ఒక అధికారం అనేటువంటిది మీ వల్లనే కలుగుతాయి. అయితే తండ్రి అది మీ కొరకై ఉపయోగించుకోవడానికి ఆయన చేస్తున్న ఆ యొక్క ప్రయాసకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి సమయంలో మరి కాలు ఆపరేషన్ జరుగుతున్నటువంటి మరి ప్రియ సహోదరిని బట్టి అలాగే తండ్రి మరి గూడుపాటి ఝాన్సీ అమ్మాయి కుమార్తెను బట్టి కూడా మీ పాసనలో జ్ఞాపం చేసుకుంటున్నాం. అయ్యా వారి ఇరువురు రిక్వైర్మెంట్స్ అయ్యా మీరు విని ఉంటున్నారు. అయ్యా మీ కృపలో తండ్రి ఆ బిడ్డలకు బలమును చేకూర్చండి, కృపను చేకూర్చండి. మరి తండ్రి అడుగు వారికి వల్ల మీరు సమాధానం ఇచ్చే దేవుడు తండ్రి. తట్టుడి మీకు తీయబడని వెతుకుడి దొరికేదను అని మీరు సెలవిచ్చున్నారు తండ్రి. గోల్డెన్ వర్డ్స్ మా కొరకు ఎన్నో ఉంచినైనా సింపుల్గా మరి మాట మాత్రం చేత మేము అడిగినట్లయితే మా జీవితాలు తండ్రి మీ సెలవు ద్వారా ఎన్నో విషయాల్లో తండ్రి మేలు పొందేవారుగా ఉంటున్నాం. మరి తండ్రి నమ్ముట మా వలన అయితే అన్ని కూడా మీకు సాధ్యమని మీరు తెలియజేశారు కనుక మరి తండ్రి మీ యొక్క విశ్వాసంలో వారు అడిగి ఉంటున్నారు తండ్రి. అడిగినందుకు సరైనటువంటి సమాధానం ఇచ్చి వారి హృదయాలను పరిస్థితుల మధ్య సహాయకుడిగా ఉండి కృప చూపి మరి తండ్రి స్వస్థతను అనుగ్రహించండి, కృప చూపండి. అలాగే తండ్రి మరి జూమ్ మీటింగ్లో పాల్గొని తండ్రి ఇంతవరకు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని తాకినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా ఉదయ కాలమున మా కొరకు ప్రార్థన చేస్తూ అనేక సంగతులను మరి తన గురించి మాట్లాడుతూ విజ్ఞాపనలు ప్రార్థనలు చేస్తున్నటువంటి ఆ యొక్క తండ్రి ప్రేయర్ మీటింగ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పెద్దలందరినీ కూడా పేరు పేరును దీవించండి. అయ్యా మరి అలాగే ఈ యొక్క జూమ్ మీటింగే కాదు మేము ఇంకా సడలి వెళ్ళాలి. మేము పౌలు చెప్పినట్లుగా మరి అనేకులు సాటించినట్లుగా ఏదో విధంగా మీ నామాన్ని సాటించడానికి సిద్ధపడాలని ఆఖరిగా తండ్రి మీరు మాతో మాట్లాడినారు. మరి ప్రపంచవ్యాప్తంగా దినములు పరిస్థితులు అన్నీ చెడ్డవుగా మారుతున్నాయి. విధమైనటువంటి పరిస్థితులు మమ్మల్ని ఎదుర్కొంటున్నాయి. మరి తండ్రి ఏది మారినా మీ ప్రేమ మాత్రం స్థిరంగా ఉంటున్నది, మీ ఆలోచన స్థిరంగా ఉంటున్నది కనుక తండ్రి కలవరం చెందకుండా మరి తండ్రి మీ యందు మీ కుమారుని యందు మేము నమ్ముకున్నటువంటి వాక్యం నందు పరిశుద్ధాత్మ నడిపింపు చేత శక్తిమంతులగుచు రోజు రోజుకు తండ్రి మీ యొక్క ఆలోచనలో రూపాంతరం చెందుతూ మీ కృపలో పొలపడడానికి సహాయం దయచేయండి. మరి తండ్రి పరిస్థితులు ఏదైనా ఉండొచ్చునైనా వాటి మధ్య మీ శక్తి ఉన్నదని తెలుసుకొని మీ ప్రేమ ఉన్నదని తెలుసుకొని దానికి కట్టుబడి నిలబడి ముందుకు కొనసాగిపోయేటువంటి కృపను మాకు దయచేయండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని చెప్పిన పౌలు యొక్క ఒక నినాదాన్ని తన జీవితంలో ఒక మంచి మాట ఈరోజు మాకు కూడా ఎంతో బలం ఇస్తున్నాయి తండ్రి. మరి తండ్రి మరి పరిస్థితులు ఏమైనా కావచ్చు, నన్ను బలపరిచే వారిని వందు నేను సమస్తము చేయగలనని పౌలు గారు చెప్పినట్లుగా తండ్రి మరి పరిస్థితుల మధ్య ఇలాంటి మాటలను మరి జ్ఞాపకం చేసుకొని ఆధ్యాత్మికంగా శారీరకంగా రెండు విధాలుగా బలం పొందొచ్చు కొనసాగిపోయేటువంటి కృపలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయాన్ని మాకు ఇచ్చినైనా మరి చక్కగా ఈ మాటలు వినడానికి ఈ యొక్క జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్న పెద్దలందరినీ పేరు పేరున దీవించండి, కృప చూపండి. అయ్యా తండ్రి ఇంకా చిన్న బిడ్డలు ఉన్నారు తండ్రి, మరి చిన్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి. మేడం గారి కుటుంబంలో 2 బిడ్డలు మరి చిన్న బిడ్డలు ఎదుగుతుండగా మానసిక శారీరక బలాన్ని ఆరోగ్యం దయచేయండి. అలాగే తండ్రి మరి వృద్ధాప్యంలో ఉన్న వారు ఉన్నారు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, వివిధ హృదయాలు కలిగి మనసులో చెప్పలేని పరిస్థితిలో ఉన్న వారందరినీ కూడా మీరు దృష్టిస్తున్నారు తండ్రి. అందరికీ సమాధానం ఇచ్చి మీ కృపతో నింపమని ఈ దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందామండి. పరలోకం మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. శోధనలోకి అగ్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనవే. ఆమేన్. అంత్యాశ్రమం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సేవించిన మనందరి మీదను, అలాగే వాక్య పరిచర్య అందించినటువంటి జామిరావు కుమారు అమ్మగారు మేము తోడుగా ఉండి ఆయన కృపాకాలం మనకు నిరంతరము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, అలాగే వాక్య పరిచర్య చేసిన రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ వందనాలండి. మన వ్యక్తిగత ప్రార్థనలో ఝాన్సీ రాణి గారి మోకాల ఆపరేషన్ కొరకు మనము జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రభు ఉచితమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్